అన్న బీసీ ఉద్యమం అనేది ఒక కత్తి మీద సాము లాంటిది. సో అదే ప్రయాణంలో మీరు ప్రయాణం చేస్తున్నారు. ఏంటి మీ పరిస్థితి? బెదిరింపులు అండ్ పార్టీకి సంబంధించిన హెచ్చరికలు ఇవన్నీ కూడా వస్తున్నాయని విన్నాం. ఎంతవరకు వాస్తవం? ఇలాంటి బెదిరింపులకు, ఇలాంటి హెచ్చరికలకు, లేదంటే ఇలాంటి చీకటి రాజకీయాలకు బీసీవై పార్టీ గాని నేను గాని ఎప్పటికీ లొంగలేదు, లొంగబోము. అది భవిష్యత్తులో వీళ్ళకి అర్థమవుతుంది. ఈ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తాము. ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గాల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు, ఐక్యత తీసుకురావడంతో పాటు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ దోపిడీ వర్గాలు కాకుండా మిగిలిన అన్ని వర్గాలను ఏకం చేసి అధికారం దిశగా అడుగులు ముందుకు వేస్తాం. సో బీసీవై పార్టీగా మీకు చాలా ప్రపోజల్స్ వచ్చాయి, పదవులను కూడా మీ ముందు ప్రపోజల్ గా పెట్టినని కూడా విన్నాం. ఇలాంటివన్నీ వస్తుంటాయి. వీటిని నా గురించి తెలిసిన వాళ్ళు ఇలాంటి ప్రయత్నాలు అయితే చెయ్యరు. ఇలాంటి ప్రయత్నాలు చేస్తే వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుసు. ఖచ్చితంగా మా ఆశయం స్పష్టంగా ఉంది, మా లక్ష్యం స్పష్టంగా ఉంది. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయ రాజకీయాలు కావాలి, ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ కావాలి. వీళ్ళ దోపిడీకి ఎక్కడో ఒక చోట అంతం పలకాలి. ఆ దిశగా బీసీవై పార్టీ ప్రయాణం కొనసాగుతుంది.